వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. పిల్లలు ఉద్యోగరీత్యా చాలా దూర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు వదిలిపెట్టి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అలాంటప్పుడు పిల్లలు ఎక్కడున్నా కానీ కూడా తల్లిదండ్రుల విషయాల్లో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు ఎలా ఉండాలి, ఆ జాగ్రత్తల్లో తల్లిదండ్రుల ప్రేమను ఎలా పొందాలి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనతో మాట్లాడడానికి అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆర్థిక విశ్లేషకులు హనుమండ్లు గారు ఉన్నారు. పిల్లలు దూర ప్రాంతంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల విషయాల్లో కలిగి ఉండాలి అనేటటువంటి విషయాలు మనతో చర్చించడానికి ఇప్పుడు వారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు కదా సార్. అట్లా ఉంటున్నటువంటి పిల్లలు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళినటువంటి తల్లిదండ్రుల విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలంటారు? సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు ఉద్యోగోపాధ్యాయులకు వెళ్ళేసరికి పిల్లలు పెద్దలు చాలా వరకు రిటైర్ అయిపోవడం ఉండొచ్చు, అంటే ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది. అంతవరకు పిల్లల మీద వాళ్ళు వీళ్ళతో కలిసి ఉండాలనుకునే ఆలోచన కూడా వాళ్ళ పరిస్థితుల వల్ల కలిసి ఉండలేకపోవచ్చు. అంటే ట్రాన్స్ఫర్స్ కానీ, లేకపోతే ఉద్యోగరీత్యా కానీ, ఉపాధి పనుల విషయమే కానీ. వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు పిల్లలతో ఉండాలనుకుంటారో వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోవడం, లేదా దూరం అయిపోవడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పిల్లలు ఉపాధి అవకాశాలు కూడా కానీ, దూర ప్రాంతాన్ని విదేశాలకు కానీ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు అదృష్టవశాత్తు ఇప్పుడున్న కమ్యూనికేషన్ ప్రకారం మనకు వీడియోలు చూసుకోవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, విషయాలు తెలుసుకోవచ్చు, వాళ్ళ గురించిన ఒక సలహా సూచనలు ఇవ్వచ్చు. ఇలాంటివన్నీ సమకాలీన మన చేతికి వచ్చినప్పుడు పిల్లలు ఏం చేయాలి, తల్లిదండ్రులతో రోజు ఒక్కసారైనా కానీ, అరగంట కానీ, గంట సేపు కానీ, వాళ్ళే కాకుండా కొడుకు కానీ, కోడలు కానీ, బిడ్డ కానీ, అల్లుడు కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఒకసారి పెద్దలతో మాట్లాడితే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మొత్తం కలిసి ఉన్న అనుభూతి ఉంటుంది. అదే మరి పెద్దలకు కావాల్సిన ఏంటంటే మానసిక ప్రశాంతత, ఆర్థికంగా సమృద్ధిగా ఉంటాం, ఆరోగ్య పరిస్థితులు లేకుండా ఆరోగ్యంగా ఉండటం అనేది. ఈ మూడింటిని కవర్ చేయాలంటే ఆరోగ్య పరిస్థితి మాత్రం సాధ్యమైనంత వాళ్ళే చూసుకుంటారు. పెద్దలే వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి పెద్దగా ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. ఆ మానసిక ప్రశాంతత ఎప్పుడంటే పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటారో, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదే మాదిరిగా ఆరోగ్య విషయానికి వచ్చేసరికల్లా దగ్గర లేకపోవడం వల్ల అవసరమైన సేవ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు పిల్లలకి. దానికి కూడా అవసరమైన అన్ని వసతులు కూడా ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవడం కానీ, లేకపోతే మెడికల్ అటెండెన్స్ చేయడం కానీ, సలహా ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పేరెంట్స్కు సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్నిసార్లు ఇప్పుడున్న పేరెంట్స్ కొందరికి డిజిటల్ అప్లికేషన్ తెలియదు. పేమెంట్ ఎలా వేయాలి, ట్రాన్స్ఫర్ ఎలా వేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఇప్పుడు డాక్టర్కి హెల్ప్ కావాలంటే ఎవరికి ఫోన్ చేయాలి, ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలంటే ఎలా చేయాలి, బ్యాంకులో డబ్బులు తీసుకుంటే ఎలా తీసుకోవాలి, కొంతమంది చాలా తెలియదు. కొంతమంది ప్రయత్నం చేస్తే చాలామంది తెలియదు. అలాంటి వాటి అన్నిటి కూడా అక్కడ సమయం తీసుకొని పిల్లలు ఎక్కడ ఉన్నా కానీ తల్లిదండ్రులకు కావాల్సిన అవసరాలు ఏంటి, ఈరోజు ఏమవసరం ఉంది, రేపు ఏమవసరం ఉంది, ఎల్లుండి ఏమవసరం ఉంది చూసి వాటిని సమకూర్చాల్సిన బాధ్యత కూడా తీసుకుంటే బాగుంటుంది. పిల్లలు అంటే దూరం ఉన్నా కానీ వాళ్ళ పక్కన ఉన్నంత తృప్తి కలుగుతుంది తల్లిదండ్రులకి. ఆ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయానికి వచ్చేసరికల్లా అటెండెంట్ ఇప్పుడు చాలామంది అటెండెంట్ సర్వీస్ సేవలు ఇచ్చారు, చాలామంది చాలా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళని వచ్చి తెలుసుకోవడం కానీ, లేకపోతే టెస్ట్ రిపోర్ట్ చేయించడం కానీ, లేకపోతే మెడికల్ చెకప్ చేయించడం కానీ, ఇలాంటివన్నీ వాళ్ళకి వద్దు అన్నా కానీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంగా ఆర్థిక విషయంగా వచ్చేసరికల్లా వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ ఉన్నా కానీ, షేర్స్లో బాండ్స్లో ఉన్నా కానీ అలాంటి లిక్విడేట్ చేసి వీళ్ళకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడం, అవసరమైతే క్యాష్ ట్రాన్స్ఫర్, ఇలాంటివన్నీ కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఇబ్బందులు అవసరం ఉండవు, ఆర్థికంగా అవసరం ఉండదు, కానీ వాళ్ళకున్న ఆస్తుల్ని క్యాష్ నగదు రూపంలో మార్చే విధంగా సహాయం చేయడం అనేది కూడా పిల్లలకు చేస్తే ఇలా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చాలామంది పెద్దలకు నేర్చుకుంటున్నారు, సమస్య కాదు, కానీ అంతవరకు కూడా నేర్చుకోకపోవడం కూడా తప్పే అవుతుంది, నేర్చుకోవాలి. కానీ కొన్నిసార్లు ఇప్పుడు అలవాటు కాకపోవచ్చు కొందరికి. ఇప్పుడు మా పిల్లలు మనమల్ని ఈజీగా మేము చేయలేము అంత ఫాస్ట్గా, కాబట్టి అలవాటు కావడం టైం పడుతుంది. అంతవరకు కొన్ని తప్పులు జరగవచ్చు, కొన్ని నష్టాలు జరగవచ్చు. కాబట్టి పిల్లలు చేసి పంపిస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అది కూడా ఆలోచించాల్సి అవసరం. కాకపోతే రోజు మాత్రం కాంటాక్ట్ చేయడం, కుటుంబ సభ్యులందరూ మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, కొడుకు కోడలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, బిడ్డాలుడు కానీ, వాళ్ళ పిల్లలు కూతురు అల్లుడు కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఉంటే, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరున్నా కానీ ఒకసారి మాట్లాడుతుంటే వీళ్ళకి పక్కన చెప్తే సంతోషం కలుగుతుంది. అవసరం వాళ్ళు రావడం కానీ, వీళ్ళు వెళ్ళడం కానీ చేస్తే ఇంకా
మానసిక ప్రశాంతత దొరికే అవకాశం ఎక్కువ. ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే సార్ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం చూస్తూ ఉన్నాం సార్. మనము ఎలా చూస్తున్నామంటే పిల్లలు దూరంగా ఉండి తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి మరి ఓల్డేజ్ హోముల్లో కూడా చేర్పిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అంటారా సార్ మీరు? ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది నా ఉద్దేశంలో అంత తప్పేం కాదు. ఎందుకొరకంటే ఇప్పుడు ఈ పెద్ద వయసు వచ్చిన తర్వాత శారీరకంగా కూడా ఆ ఇల్లు మెయింటైన్ చేయడానికి కూడా సహకరించకపోవచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు, మా శారీరకంగా కూడా సహకరించకపోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఎవరి మీద ఆధారపడాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకరు రాకపోయినా వీళ్ళకు అలవాట్లు మార్చుకోలేకపోవడం వల్ల 60 సంవత్సరాల అలవాట్లు మార్చుకోవడం సిద్ధపడకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు సమస్యలు వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్ అనుకోండి, వాళ్ళతో పాటు తోటి వాళ్ళు ఉంటారు, వీళ్ళకు మెయింటైన్ చేయడము, క్లీన్ చేయడము, లేకపోతే ఇవన్నీ చేయడము, వాషింగ్ చేయడము, ఇలాంటివన్నీ చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కంఫర్టబుల్గా ఉంటుంది నా ఉద్దేశం అనమాట. అది పాటు అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా అదే వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. అలా విధంగా ఎన్నో విషయాలు అంటే వాళ్ళకు మానసిక ఉల్లాసం దొరికే అవకాశం ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ తప్పేం కాదు. కాకపోతే పిల్లలు పట్టించుకుంటే మాత్రం ఇప్పుడు అదే ఇంట్లో ఉండే పిల్లలు అక్కడే ఉండి పట్టించుకోకపోతే మాత్రం తప్పు అవుతుంది. కానీ ఎక్కడో ఉండి పట్టించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా పిల్లలు ఏం చేయరు, తల్లిని కూడా ఒప్పుకోవాల్సిందే. ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం సమాజంలో కలిసి ఉన్నప్పుడు మన తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం చేకూరు. ఇప్పుడు వయసు పెరిగినా కొద్దీ మనకు 80% పాసివ్ ఇన్కమ్ రావాలి, 20% యాక్టివ్ ఇన్కమ్. అదే బిఫోర్ 60 years సరికల్లా 80% యాక్టివ్ ఇన్కమ్, 20% పాసివ్ ఇన్కమ్. అంటే మనం కష్టపడకుండా వచ్చేది అన్నమాట ఆదాయం. అది రెంట్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, డివిడెండ్స్ కావచ్చు, వచ్చేది 80% ఉండాలి. 60 దాటిన తర్వాత 20% ఏంటంటే మనకు కష్ట శ్రమ పడుతూ వచ్చేది, వస్తే రావచ్చు లేకపోతే లేదు. అదే వీళ్ళు 60 సంవత్సరాలు మాత్రం ఉంటాము, 80% ఖచ్చితంగా కష్టపడితే వచ్చేది ఉంటుంది. కాబట్టి ప్లాన్ కూడా ఎలా చేసుకోవాలంటే రిటైర్మెంట్ అయ్యేసరికల్లా వచ్చే అవసరమున్న ఆదాయం అంతా కూడా అవసరమున్న ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా అవసరం ఆర్థికంగా ఉండాలి, ఆదాయం రావాలి, ఆదాయం కూడా కష్టపడకుండా వచ్చేదే ఉండాలి అనే విధంగా ప్లాన్ చేసుకోవాలి. పిల్లలు కూడా వాళ్ళ అవసరమైతే వీలైనప్పుడు ఎక్సెస్ ఉంటే పంపించవచ్చు, లేదు పంపించకపోయినా పర్వాలేదని తల్లిదండ్రులకు అనుకుంటే, ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల డబ్బు పంపించాలనుకుని చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళు ఉండాలి, వాళ్ళ ఆధారపడి ఉండాలనుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర ఆస్తుల్ని మాత్రం చాలామంది చూస్తాం. పిల్లలు విదేశాల్లో వేరే చోట్ల ఉన్న వాళ్ళు కూడా తల్లిదండ్రులకి ఏం చెప్తుంటారు, మీ ఆస్తులు మీరు అమ్మేసుకోండి, మీరు ఖర్చు పెట్టుకోండి, ప్రశాంతంగా ఉండండి, మాకు మీ ఆస్తుల గురించి ఎలాంటి ఆలోచన లేదు, అది రావాలని ఆలోచన లేదు, మీరు జాగ్రత్త, మీరు ప్రశాంతంగా ఉండి మానసికంగా ప్రశాంతంగా ఉందని చెప్పేవాళ్ళు ఎంతోమంది పిల్లల్ని చూస్తాను. కాబట్టి దానికి ఏదో మీరు వాళ్ళ ఆస్తులు కూడా కొందరు తల్లిదండ్రులకి ఎలా ఉంటుందో చాలా ఉన్న వాళ్ళు వాళ్ళ ఆస్తులు కూడా నేనే మేనేజ్ చేయాలని చూస్తారు. అలాంటి ఆలోచన ఉండకూడదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఆస్తిపాస్తులు వాళ్ళు చూసుకుంటారు. మీ ఆస్తిపాస్తులు మీరు జాగ్రత్త చూసుకోండి, మీకు అవసరం కూడా అమ్ముకోండి, లిక్విడేట్ చేసుకోండి, దాన్ని అనుభవించండి. మీరు పిల్లలు పంపించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆరోగ్య పరిస్థితి మాత్రం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కువగా స్ట్రెయిన్ కాకపోవడము, స్ట్రెస్ కాకపోవడము, మానసిక ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడము, తర్వాత సమాజంలో ఎక్కువ మందితో కలిసి ఉండటము, త్యాగగుణం ఎక్కువగా ఉండాలి. త్యాగము, క్షమించే గుణం రెండు ఎక్కువగా ఉండాలి సీనియర్ సిటిజన్ అయిన తర్వాత. అప్పుడు ఏమో కోపం తగ్గుతుంది, ఎలా ఉన్నా తట్టుకునే శక్తి తగ్గుతుంది, మానసికంగా ఉంటాయి. కాబట్టి అప్పుడు మంచి ప్రశాంతత దొరికే అవకాశం ఉంది. ఓల్డేజ్ హోమ్లో తల్లిదండ్రులని చేర్పించడం వలన తల్లిదండ్రులు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారంటారా? నేను చెప్పాను ఇంతకుముందు, తల్లిదండ్రులు వాళ్ళ ఓల్డేజ్ హోమ్లో చేర్పించడం అంటే పిల్లలు ఇక్కడే ఉండి పక్కనే ఉండి కూడా వీళ్ళని ఊరికి చేర్పించడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఇక్కడ లేనప్పుడు, ఇక్కడ ఉండే పరిస్థితులు లేనప్పుడు, ఇక్కడ ఉండే అవకాశాలు లేనప్పుడు, వీళ్ళు ఎక్కడో దూర ప్రాంతాలు ఉన్నప్పుడు, విదేశాల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరే ఉండి, వీళ్ళు ఒక్కరే ఇద్దరు ఉన్నా కానీ సేవ చేసే వాళ్ళ ఇంటి మెయింటైన్ చేయడం కానీ, శారీరకంగా శ్రమించే స్తోమత, శారీరక తట్టుకోలేని పరిస్థితి, అప్పుడు ఖచ్చితంగా ఒక సమాజంలో ఉంటేనే, ఆ వయసులో సమాజంలో ఉంటేనే మానసిక ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం. మరి పక్కనే ఉండి హాస్టల్ ఓల్డేజ్ ఉంచడం మాత్రం సమంజసం కాదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే పిల్లల దూర ప్రాంతంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తే వాళ్ళందరితో కలిపి చాలా హ్యాపీగా మానసికంగా శారీరకంగా బాగుంటారు. ఇంకోటి ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఒకరి కష్టాలు ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ కూడా ఉంటారు కదా మనం అనుకున్నట్లుగా. అలాంటప్పుడు తప్పు లేదు కదా సార్. ఇంకో సమస్య ఏంటంటే వీళ్ళిద్దరే ఉన్నారనుకోండి ఇంట్లో, అంత పెద్ద ఇల్లు మెయింటైన్ చేయడం, క్లీన్ చేయడము, తర్వాత వాషింగ్ చేసుకోవడము, వంట చేసుకోవడము,
అన్ని సమకూర్చుకోవడము కష్టమైన పని అవుతుంది ఆ వయసులో వాళ్ళకి. అలాంటి పరిస్థితుల నుంచి ఇచ్చే సహాయ సహకారాలు అందించే అలాంటి వాటిని సమకూర్చే సంస్థ ఉన్నప్పుడు వాటితో ఉంటే మీకు కష్టం తప్పుతుంది కదా, అది నేను అనేది. కష్టం తప్పుతుంది కదా, అది నేను అనేది. ఇష్టం వేరు, కష్టం వేరు. మనకి ఇష్టమైన అన్ని దొరకవు మనకు. అవసరమైన సమకూర్చుకుంటే సరిపోతుంది. మన ఇష్ట ప్రకారం ఇలాగే ఉండాలి, ఇట్లానే ఉండాలి అనుకుంటే మాత్రం ఎప్పుడైనా మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇష్ట ప్రకారం కాకుండా మనకు దొరికిన అవకాశాల ప్రకారం సద్వినియోగపరుచుకుంటే ప్రశాంతంగా ఉండే అవకాశం. ఇప్పుడు కొంతమందిని చూసుకున్నట్లయితే సార్, దూర ప్రాంతంలో ఉంటున్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల్ని కొంతమంది ఇష్టంతో ఓల్డేజ్ హోమ్లో పెడతారు, కొంతమంది ఏమో ఓల్డేజ్ హోమ్లో పెట్టకుండా కేర్ టేకర్ని పెట్టి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి బాగోగులు చూస్తూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ అంటారా మీరు? నేను అనుకుంటాను అది కరెక్టే, కానీ ఎంతవరకు సమంజసం అంటారు. వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉండలేరు, ఇంతవరకు పిల్లలతో ఉన్న వాళ్ళు, పిల్లలతో గడిపిన వాళ్ళు ఒంటరిగా ఉండాలంటే కూడా కష్టం అవుతుంది. పోనీ అందుకే సెక్యూరిటీ, ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు పాల వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇంట్లో ఏం అవసరం చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు వాళ్ళకి. వీళ్ళని ఒక్కరిని ఉంచితే మాత్రం ఖచ్చితంగా ఇంకా వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంది నా ఉద్దేశం అన్నమాట. అంటే వాళ్ళకు ఒంటరిగా ఉండటం వల్ల కూడా ఒంటరితనం ఫీల్ కావడం కానీ, ఎంత మనం డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా మాట్లాడుకున్నా కానీ పక్కన లేకపోవడం అనేది ఆ ఒక ఒంటరితనం ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఒంటరితనాన్ని పారదోలే విధంగా ఉండాలి, రక్షణ కల్పించే విధంగా ఉండాలి, మానసిక ఉల్లాసం కలిగే ఉండాలి పేరెంట్స్కి అని చెప్పి నా ఉద్దేశం. తల్లిదండ్రుల గురించి దూర ప్రాంతంలో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల విషయాల్లో ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి, ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి అనేటటువంటి విషయం మీద చాలా చక్కగా వివరించారు సార్. నమస్కారం సార్.